హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శేక్షర్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, పలావ్ రైస్ అలాగే గుత్తొంకాయ చేయాలనుకుంటున్నా. ఎలా చేయాలో చూడండి. దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. ఒకటి ఉల్లిగడ్డ పొడుగు కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఒకటి టమోటా పెద్ద సైజ్ అనమాట. చూడండి, కాస్త పచ్చిమిర్చి ఇలా పక్కన పెట్టేసుకుంటాం పలావ్ చేయడానికి అనమాట. ఓకే, కరివేపాకు కడ్డీ ఇలా పెట్టేసుకుందాం. గుత్తొంకాయ కావాల్సిన ఐటమ్స్ చిన్న కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిగడ్డ, అలాగే టమోటా, కొత్తిమీర, కరివేపాకు. చూడండి, ఇది తర్వాత కదా ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి చూడండి, బియ్యం అర్ధం షేర్ బియ్యం అనమాట. ఇలా నానబెట్టేసుకుందాం. ఫస్ట్ బియ్యం ఇప్పుడు నానిపోతా కదా, పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇంకోటి చూపించలేదు, పలావ్కి చూపిస్తా చూడండి. మిక్సీకి వేసి పెట్టేసుకున్న కొత్తిమీర అనమాట, పక్కన పెట్టేసుకున్న తర్వాత కావాలి. ఇప్పుడు పొయ్యి అంటించుకుందామండి. చూడండి, పొయ్యి అయితే అంటించేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి గుండెలు పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి నూనె వేసేసుకుందాం. నూనె వేసేసుకుందామండి. అని బాగా మగ్గుతుంది కదా. ఇప్పుడు బియ్యం కడుపు వచ్చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు వేసేసుకున్నాము. అది ఉడికేలోపు మనం గుత్తొంకాయ తయారు చేసేసుకుందాం. చూడండి, ఇలా పక్కన పెట్టేసుకుందాం. అన్నీ కలిపేసుకోవాలన్నమాట దీంట్లో. ఇలా కాస్త ఉప్పు, పసుపు, కొత్తిమీర, ఒక గంటి కారం, ఇప్పుడు మసాలా, ధనియా మసాలా, సాంబార్ మసాలా అన్నీ తీసుకుంటామండి. అయిపోయిందన్నమాట. ఇప్పుడు కాస్త నూనె వేసుకుందాం. వేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకా వంకాయలు కోసేసుకుందాం. ఫస్ట్ ఇలా తొమ్మిది కట్ చేసేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం. ఇది
వేసుకోండి. నీళ్ళు కలిపేసుకోవాలి. ఇప్పుడు నింపేసుకుందాం దీని లోపల. తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టేసుకుందాం. కాస్త నూనె వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. కరివేపాకు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టేసుకున్న అంతే వేసుకుందాం. ప్లేట్లో కాస్త నీళ్ళు వేసుకొని ఇలా అనుకొని వేసుకుందాం. అలాగే మిక్సీ గిన్నె కడిగి తీసుకుందాం. కొత్తిమీర అయిపోయింది. ఇంకా ఇది ఉడకాలన్నమాట. ఇలా ఉడికితే అయిపోయింది. ఇంకా వంట ఇలా వంట చేసుకుందా. గుత్తంకాయ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు పలావ్ అంతా ఒకేసారి చూపిస్తా చూడండి. చూడండి పలావ్ రైస్. అలాగే గుత్తంకాయ. రెడీ అండి. మొత్తం అయిపోయింది అంతా వంట చేయడం. చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ఒత్తేయండి ఫ్రెండ్స్. పలావ్ గుత్తంకాయ కూర అయితే మస్తుగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.